నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పెళ్ళనేది ఒకే తలుపు ఉన్న గది లాంటిది. పెళ్లి కాని వారందరూ అందులోకి ఎప్పుడు వెళ్దామా అని చూస్తూ ఉంటారు. పెళ్ళైన వారు ఎప్పుడు బయటికి వస్తామా అని చూస్తుంటారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం కలర్ స్వాతి విషయమే. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం, గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడును. తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు కలర్ స్వాతి. మొదట యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకునింది. అలా హీరోయిన్గా బిజీగా ఉన్న టైంలోనే వికాస్ అనే పైలట్ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఇక అలా అప్పటి నుండి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న స్వాతి మంత్ ఆఫ్ మధుతో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయగా అప్పటి నుండి ఆమె వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధం గురించి సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు, వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ స్వాతి రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా ఈమె పెళ్లి చేసుకున్న వ్యక్తి మంత్ ఆఫ్ మధు అనే సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ నగోతి కావడం గమనార్హం. 2018లో వివాహం చేసుకున్న స్వాతి 2023 నాటికి తన భర్తతో మనస్పర్ధాలు వచ్చి విడాకులు తీసుకొని విడిపోగా ఆ తర్వాత మంత్ ఆఫ్ మధు సినిమాకి సైన్ చేయడం, ఆ సినిమా షూటింగ్ సమయంలోనే డైరెక్టర్ శ్రీకాంత్కి స్వాతికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వారిద్దరూ ప్రేమలో పడడం, అలా కొన్నాళ్ళు లివింగ్ టుగెదర్లో ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి జూలై 8న అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోగా ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలని స్వాతి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ హిట్డ్ అంటూ శ్రీకాంత్ నగోటిని ట్యాగ్ చేసింది. ఇక ఈ విషయం సినీ ప్రముఖులకి కూడా తెలియకపోవడం గమనార్హం. అలా వెడ్డింగ్ పిక్స్ ని చూసి టాలీవుడ్ వర్గాలు, నెటిజన్లు షాక్కి గురై న్యూ కపుల్ కి విషెస్ ని తెలియజేస్తున్నారు. అసలు స్వాతి హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఆమె పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ ఎవరు, డైరెక్టర్ని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వివరాల్లోకి వెళితే స్వాతి తన కెరియర్ని యాంకర్గా స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లో చిన్న చితిక క్యారెక్టర్లు చేస్తున్న సమయంలో ఈమెకి తమిళ్లో సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరోయిన్గా ఛాన్స్ రావడం, ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో స్వాతికి అటు తెలుగు ఇటు తమిళ్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్కి తాను ఒప్పుకోకపోవడం, తరచూ తన తల్లిదండ్రులని తనతో షూటింగ్ స్పాట్కి తీసుకెళ్లడంతో స్వాతి ఎంత త్వరగా ఎదిగిందో అంతే త్వరగా కనుమరుగైపోయింది. దీంతో ఈమె తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేయాలని సంబంధాలని వెతకగా వారికి ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు పైలట్గా పనిచేస్తున్న వికాస్ వాసుతో స్వాతికి పెళ్లిని నిశ్చయించారు. కానీ స్వాతి మాత్రం ఇమ్మీడియట్గా ఆ పెళ్లికి ఒప్పుకోకుండా కొన్ని రోజులు వికాస్తో డేట్ చేసి ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో హైదరాబాద్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఫారెన్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. దీంతో స్వాతి ఇకపైన సినిమాల్లో యాక్ట్ చేయదని అందరూ అనుకున్నారు. కానీ పెళ్ళైన 2 ఏళ్లకే స్వాతి హైదరాబాద్కి వచ్చి ఛాన్స్ల కోసం ట్రై చేయడంతో ఈమె తన భర్తకి విడాకులు ఇచ్చేసిందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆ వార్తలపై స్పందించని స్వాతి పంచతంత్రం మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అందుకు తోడు స్వాతి తన సోషల్ మీడియా ఖాతాలో తన భర్త ఫోటోలని తొలగించడం, తన సర్నేమ్ని కూడా మార్చేయడంతో వీరి విడాకుల వార్తలకి మరింత బలం చేకూరింది. ఇక ఇదే విషయం గురించి మంత్ ఆఫ్ మధు అనే మూవీ ప్రమోషన్లో స్వాతిని అడగ్గా ఆ విషయంలో స్వాతి మాట దాటేయడంతో భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి వీరిద్దరూ వేరువేరుగా ఉండడం, ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి ఇద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో 2023లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఈ క్రమంలోనే స్వాతి మంత్ ఆఫ్ మధు అనే సినిమాని నవీన్ చంద్రతో కలిసి యాక్ట్ చేసేటప్పుడు అప్కమింగ్ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ నాగోతితో స్వాతికి మంచి అండర్స్టాండింగ్ రావడం, అప్పటికే శ్రీకాంత్ భానుమతి రామకృష్ణ అనే మూవీని డైరెక్షన్ చేసి ఇండస్ట్రీలో కొంతవరకు గుర్తింపు పొందడంతో శ్రీకాంత్ ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి నేమ్ ఫేమ్ సంపాదిస్తాడనే నమ్మకంతో స్వాతి శ్రీకాంత్తో 3 ఏళ్లు లివింగ్ టుగెదర్లో ఉండింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి జూలై 8న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అలా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వాటిని చూసిన నెటిజన్లు ఈ కొత్త దంపతులకి విషెస్ ని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే స్వాతి ఇండస్ట్రీలో బిజీగా ఉంటూ వరుసగా సినిమాలు చేయబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కలర్ స్వాతి మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్లు, డైరెక్టర్లని పెళ్లి చేసుకొని తమ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. అందులో మొదటిగా సమంత.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన సమంత 2017లో నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని మనస్పర్ధాలు మరియు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత యాక్ట్ చేసేటప్పుడు ఆ సిరీస్ డైరెక్టర్ తో తనకి ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా నాగ చైతన్యకి 2021లో విడాకులు ఇచ్చేసి అప్పటి నుండి ముంబైలో రాజ్ నీడిమోరితో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే రాజ్ నీడిమోరి భార్య రాజ్ నీడిమోరికి విడాకులు ఇచ్చిందో ఆ వెంటనే వీరిద్దరూ 2025లో సింపుల్ గా పెళ్లి చేసుకొని అందుకు సంబంధించిన ఫోటోలని షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇక పెళ్లి తర్వాత రక్త బ్రహ్మాండ, మా ఇంటి బంగారం లాంటి తన భర్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సమంత పెళ్ళయి 7 నెలలు గడవక ముందే తను 5 నెలల ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు చెప్పి తన ఫ్యాన్స్ కి మీడియాకి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక అలా సమంత బిడ్డ పుట్టాక తన సినీ కెరియర్ ని కంటిన్యూ చేయబోతున్నట్లు సమాచారం. నెక్స్ట్ నయనతార. యాంకర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన నయనతార ఆ తర్వాత మలయాళంలో చిన్నా చితక పాత్రలు చేస్తూ ఆ తర్వాత చంద్రముఖి మూవీతో అమాంతంగా క్రేజ్ తెచ్చుకుంది. అలా వరుస ప్రాజెక్టులు చేయడంతో పాటు ఈమె ధనుష్, శింబు, ఆర్య, ఉదయనిధి స్టాలిన్, ప్రభుదేవా అని చాలా మందితో పెళ్లి దాకా వెళ్ళిన ఏ రిలేషన్ కూడా పీటల్ దాకా రాలేదు. ఇక ఈ క్రమంలోనే స్ట్రగ్లింగ్ డైరెక్టర్ గా ఉన్న విఘ్నేష్ శివన్ తో నానుం రౌడీదాన్ మూవీ చేసేటప్పుడు ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సెట్ లోనే ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ 3 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ లో ఉండి మంచి అండర్స్టాండింగ్ రావడంతో నయనతార టర్మ్స్ అండ్ కండిషన్స్ కి విఘ్నేష్ శివన్ ఒప్పుకోవడంతో వీరిద్దరూ 2022లో పెళ్లి చేసుకోగా అదే సంవత్సరం సరోగేసి ద్వారా ట్విన్స్ అబ్బాయిలకి జన్మనిచ్చారు. ఇక అలా తన భర్తని ఎలాగైనా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ ని చేయాలని నయనతార కొన్ని మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నా ఆ మూవీస్ అన్ని ఫ్లాప్ అయి ఎటువంటి ప్రయోజనం కలగకుండా పోతుంది. నెక్స్ట్ అమలాపాల్. బి గ్రేడ్ సినిమాలతో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన అమలాపాల్ ఎప్పటికీ కమర్షియల్ హీరోయిన్ అవ్వదని అందరూ అనుకున్నారు. కానీ తమిళ్లో తను చేసిన మైనా అనే లో బడ్జెట్ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈమెకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో విక్రమ్ తో దైవ తిరుమగల అనే మూవీ చేసేటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తో అమలాపాల్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ అండర్స్టాండింగ్ తోనే ఏఎల్ విజయ్ అమలాపాల్ ని విజయ్ సరసన హీరోయిన్ గా పెట్టి తలైవా అనే మూవీని చేయగా ఆ మూవీ తర్వాత అమలాపాల్ స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఏఎల్ విజయ్ అమలాపాల్ ని పెళ్లికి ఫోర్స్ చేయడం, పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయకూడదనే కండిషన్ పెట్టడంతో అమలాపాల్ కి వేరే దారి లేక అతని కండిషన్స్ కి ఒప్పుకొని 2014లో వీరిద్దరూ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు అమలాపాల్ తన భర్తకి తెలియకుండా ధనుష్ తో సినిమా చేసేందుకు సైన్ చేయడంతో వీరిద్దరికి గొడవలు వచ్చి 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఏఎల్ విజయ్ తో విడిపోయాక అమలాపాల్ వచ్చిన చిన్నా చితక సినిమాల్ని చేస్తుండగా రవీందర్ సింగ్ అనే సింగర్ ని రెండో పెళ్లి చేసుకోవడం, ఆ రిలేషన్ కూడా 6 నెలలకే విడాకులతో ముగిసింది. ఇక ఈ క్రమంలోనే గోవాలో ఒక హోటల్ మేనేజర్ గా పనిచేస్తున్న జగత్ దేశాయి అనే అతనితో అమలాపాల్ కి మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2023లో వీరిద్దరూ గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటవ్వగా పెళ్లైన 7 నెలలకే అమలాపాల్ ఒక కొడుక్కి జన్మనిచ్చింది. నెక్స్ట్ ఖుష్బు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన ఖుష్బు తమిళ్లో చేసిన మూవీస్ తో కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా తను హీరో ప్రభుతో చేసిన అన్ని మూవీస్ హిట్ అవ్వడంతో వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి ప్రేమలో పడ్డారు. ఇక ప్రభుకి అప్పటికే పెళ్ళ 2 పిల్లలున్నా అదంతా పట్టించుకోకుండా ఖుష్బు ప్రభు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కానీ ఈ విషయం ప్రభు తండ్రి శివాజీ గణేశన్ కి తెలిసి నానా రచ్చ చేయడంతో ఖుష్బుకి వేరే దారి లేక ప్రభుతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. అలా ఈ బ్రేకప్ తో డిప్రెషన్ లో ఉన్న ఖుష్బుతో ఒక మూవీ చేయాలని అప్కమింగ్ డైరెక్టర్ అయిన సుందర్ సి రావడం, అతని అప్రోచ్ నచ్చి ఖుష్బు అతనికి ఓకే చెప్పగా ఆ మూవీ జరిగేటప్పుడే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక తాజాగా పెద్ద కూతురికి పెళ్లి చేయగా రెండో కూతుర్ని ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ రమ్యకృష్ణ. సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన రమ్యకృష్ణ రాఘవేంద్రరావు సపోర్ట్ తో కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అలా కొంతకాలానికి సినిమాల్లో ఫేడ్ అవుట్ అవుతున్న సిచ్యువేషన్ రావడం, తన ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో చంద్రలేఖ అనే సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ అయిన కృష్ణవంశీతో ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ద్వారా హడావిడిగా 2003లో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడు. ఇక కొడుకు పుట్టాక కృష్ణవంశీ హైదరాబాద్ లో ఉంటే రమ్యకృష్ణ చెన్నైలో ఉంటూ 10 సంవత్సరాల నుండి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. నెక్స్ట్ రోజా. తమిళ్లో తను యాక్ట్ చేసిన మొదటి మూవీని డైరెక్టర్ ఆర్కే సెల్వన్ డైరెక్ట్ చేయగా అప్పటి నుండి రోజాకి బాగా సపోర్ట్ చేస్తూ అతను తన ఫ్రెండ్స్ మూవీలో కూడా రోజాని రికమెండ్ చేయడంతో రోజాకి ఆర్కే సెల్వం మనీపై మంచి ఒపీనియన్ కలిగి
అతని డైరెక్షన్లోనే 10 సినిమాల వరకు చేస్తూ తమిళ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక అలా ఒక స్టేజిలో రోజాకి సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో 2002లో ఆర్కే సెల్వమన్ని పెళ్లి చేసుకోగా వీరిద్దరి సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. అంతేకాకుండా త్వరలో తన కూతుర్ని ఇండస్ట్రీలోకి తన సినీ వారసురాలిగా తీసుకురావాలని రోజా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో మీ ఫేవరెట్ జంట ఎవరనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ స్త్రీ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడికిస్తే కిరీటంలో పెట్టుకుని నెత్తిన పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడికిస్తే రంగురాయి అనుకొని వీధిలో పడేస్తాడు. వీరే ఫోక్స్ డైరెక్టర్లని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.